పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయండి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మంచి పేరు తీసుకురండి. మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి సంఘంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు నూతనంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ స్థాయి, యూనిట్ స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కార్యవర్గ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ముందుగా స్థానిక నేతలు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలతో ఘన నివాళి అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన సభలో కార్యకర్తల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసిన మండల పార్టీ అధ్యక్షుడు బాణా శ్రీనివాసులు రెడ్డితో పాటు పార్టీ బాధ్యులందరూ విధులను బాధ్యతగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు. తమను గుర్తించి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ఎంపికైన నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా ప్రజలు నాపై ఉంచిన నిర్వహించగలని ప్రమాణం చేయుచున్నాను. వాచా కర్మేణ నిరంతర సేవా భావంతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై అనుబంధ కమిటీలు కమిటీ పేర్లు చదవడం జరుగుతుంది. వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ సంఘ మండలాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకు నడిపిస్తారని, మరి పెద్దలు వేదిక మీద పెద్దలు మీరు ఇచ్చేటటువంటి డైరెక్షన్, సలహాలు, సూచనలను ఎల్లప్పుడూ పాటిస్తూ మీ మాటకు కట్టుబడి నేను పనిచేస్తానని, మరి అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మరి ధర్నాలు, రాష్ట్రాలు, రోడ్డు మీద బయట ఎప్పుడు పోలీస్ కేసులు, మరి రకరకాలైన వేధింపులు కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీలో మరి పనిచేయడం జరిగింది. మరి ఈ రోజు అధికారం వచ్చింది. మరి సంక్షేమం, అభివృద్ధి రెండు సిద్ధాంతంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామరెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఈ రోజు మనం ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆత్మకూరు నియోజకవర్గం మరి అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంటే సంఘ మండలం కూడా మరి అదే విధంగా కూడా ముందుకెళ్తుంది. గతంలో సిమెంట్ రోడ్లు కానీ మరి అభివృద్ధి అనేది నేర్చుకునే సందర్భంలో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రామనాయుడు గారి మంత్రివర్యులు సమక్షంలో మన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి సంఘంలో మరి పెద్దలందరూ కూడా సలహాలు, సూచనలతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. మరి దాంట్లో కూడా మరి ఈ రోజు ఈ సంఘం మండల అధ్యక్షుడిగా నన్ను నియమించినటువంటి పెద్దలు